భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం. భూమధ్య రేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నది. ఈ ప్రాంతం సగటున 150 సెంటీమీటర్లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో వృక్షాల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు విస్తారంగా ఉన్నాయి. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. అల్ప జనాభా గల ప్రాంతాల్లో ఇది ఒకటి. అమెజాన్లోని రెడ్ ఇండియన్లు, కాంగో పరివాహకంలోని పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన శైలిని వీరు కొనసాగిస్తున్నారు. ఉదాహరణ అంగోలా సవన్నాలు. భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించున్నాయి. ఇక్కడి సహజ వృక్షజాలం భూమధ్య రేఖకు సమీపంగా ఉన్న చోట దట్టమైన అడవులుగాను, ఉన్నత అక్షాంశాల వైపుగా వెళ్లే కొద్దీ ఎత్తైన గడ్డి భూములుగా మారుతాయి. పశుపోషణ ఇక్కడి ప్రజల ప్రధాన జీవనోపాధి. ఉదాహరణ కెన్యా. ఎడారి ప్రాంతాలు. ఖండాలకు పశ్చిమ వైపున 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. సహారా ఎడారి ఈ ప్రాంతంలో అతిపెద్ద ఎడారి. ఇక్కడి వృక్షజాలం దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో, ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు. ఉదాహరణ ఇరాన్.